హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో టెక్స్ట్ నౌ అనే అప్లికేషన్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ ఫార్వర్డ్ చేయకండి. ఫ్రెండ్స్ చూడండి, మనం ఏదన్నా ఎర్నింగ్ అప్లికేషన్లో రిఫర్ బైపాస్ చేయాలన్నా సరే, లేదా ఏదన్నా అన్నోన్ నెంబర్ నుంచి ఎవరికైనా కాల్ చేయాలన్నా సరే, ఓకేనా, అన్లిమిటెడ్గా యూఎస్ నెంబర్స్ని మనం గెయిన్ చేయాలన్నా సరే, ఈ అప్లికేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది మనకి. ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి టెక్స్ట్ నౌ, ఓకేనా. ఈ అప్లికేషన్ వచ్చేసి మనకి ఫ్రీగా యూఎస్ నెంబర్స్, ఓకేనా, యునైటెడ్ స్టేట్స్ నెంబర్స్ని మనకు ఫ్రీగా అన్లిమిటెడ్ నెంబర్స్ని మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్లే స్టోర్లోకి వెళ్ళి టెక్స్ట్ నౌ అని సెర్చ్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా అప్లికేషన్ అయితే ఉంటుంది. దీనికి 4.4 స్టార్ రేటింగ్ అనేది కూడా ప్లే స్టోర్లో లభించడం జరిగింది, ఓకేనా. ఫ్రెండ్స్ దీన్ని అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, గెట్ ఏ ఫ్రీ లోకల్ ఫోన్ నెంబర్, గెట్ స్టార్టెడ్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ ఆర్ లాగిన్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మనకి సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మెయిల్ అనేది ఇచ్చేసేయండి. ఓకే, ఈ విధంగా మెయిల్ ఇచ్చేసేయండి. ఏదైనా సరే ఒక మెయిల్ ఇచ్చేసేయండి, ఓకేనా. పర్టికులర్గా ఈ ఒరిజినల్ మెయిలే ఇవ్వవలసిన అవసరం ఏం లేదు. ఏదైనా సరే మెయిల్ ఇచ్చేసి లాస్ట్లో @gmail.com అని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్యాప్చా అనేది వస్తుంది. ఒక క్యాప్చా అనేది వస్తే ఆ క్యాప్చాని ఫిల్ చేసేయండి. లేకపోతే ఈ విధంగా మీకు కూడా వస్తే ఇక్కడ నాట్ నౌ మీద క్లిక్ చేయండి. స్కిప్ బటన్ మీద క్లిక్ చేయండి. డోంట్ యూజ్ మై లొకేషన్, ఓకేనా. అంటే ఫోన్ నెంబర్ తీసుకోవాలి కదా మీరు, ఒక యూఎస్ నెంబర్ అనేది. ఇక్కడ మీరు డోంట్ యూజ్ మై లొకేషన్ అని క్లిక్ చేయండి. స్కిప్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ యువర్ ఏరియా కోడ్ అని అడుగుతుంది కదా, మీరు ఏరియా కోడ్ ఏదైనా సరే ఇచ్చేసేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని మీకు ఏరియా కోడ్స్ అనేది చెప్తాను. 918, ఓకేనా, 313, 235, ఓకేనా. ఈ విధంగా 845, ఓకే, 918, ఇలా ఏ విధంగా ఒక ర్యాండమ్గా 3 నెంబర్స్ని ఎంటర్ చేయండి. ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు అమెరికా లొకేషన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అమెరికా సింబల్ అనేది చూపిస్తుంది కదా, అప్పుడు ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, ఏరియా కోడ్ లేదు కాబట్టి 198 క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. ఓకే, చూసారా, నేను అమెరికా యొక్క కంట్రీ కోడ్ అనేది ఒక ఏరియా కోడ్ ఇచ్చేసాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి 5 నెంబర్స్ అనేది రావడం జరిగింది. ఈ 5 నెంబర్స్లో ఒక నెంబర్ని మన నెంబర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, నెంబర్స్ విల్ బి రిఫ్రెష్డ్ ఇన్ 41 అవర్స్, అంటే ప్రతి నిమిషానికి ఈ నెంబర్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి, ఇక్కడ మారిపోతూ ఉంటాయి. అందుకని మనం ఈ నెంబర్స్ మీకు నచ్చకపోతే 1 మినిట్ ఆగి వేరే నెంబర్స్ వస్తాయి, అవి చూసుకోండి. ఇక్కడ నేను ఒక నెంబర్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఇది చూడండి, ఈ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకు యాప్ ఇన్నర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నాట్ నౌ మీద క్లిక్ చేసి స్కిప్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి నంబర్ అనేది రావటం జరిగింది. ఇది యూఎస్ నెంబర్ అనమాట. ఇది మన యొక్క యూఎస్ నెంబర్. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 918-719-1511, ఓకేనా. ఇది నెంబర్కి ముందు +1 అనేది ఈ నెంబర్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఎవరికైనా సరే కాల్ చేయాలి, ఈ నెంబర్ నుంచి ఎవరికైనా కాల్ చేయాలి అనుకున్నప్పుడు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు పర్మిషన్ అలో చేయండి. ఇక్కడ ఒక నంబర్ అనేది ఎంటర్ చేయండి, ఓకేనా. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసే ముందు ఒక నిమిషం చూడండి, ఇక్కడ కెనడా అండ్ యూఎస్ఏ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇండియా అని సెర్చ్ చేయండి. ఇండియా అని సెర్చ్ చేస్తే మీకు +91 అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇప్పుడు మీరు ఒక నంబర్ అనేది ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేసి కాల్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ నెంబర్ నుంచి, ఓకేనా, మీ అమెరికా నెంబర్ నుంచి, ఈ అప్లికేషన్లో ఉన్న అమెరికా నెంబర్ నుంచి మీరు కాల్ చేయాలనుకునే నెంబర్కి కాల్ అనేది వెళ్ళటం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎవరికైనా సరే ప్రాంక్ కాల్ చేయవచ్చు, ఓకేనా. ఈ విధంగా మనం ఒక మెసేజ్ అన్న సెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం
అన్లిమిటెడ్గా ఓకేనా ఈ యూఎస్ నెంబర్స్ని ఈ అప్లికేషన్ ద్వారా మనం యూస్ చేసుకోవచ్చు. మీకు వేరే నెంబర్ కావాలి, ఈ నెంబర్ అవసరం లేదన్నప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, లాగౌట్ చేసేసేయండి. ఇక్కడ చూడండి లాగౌట్ ఉంది కదా, లాగౌట్ చేయండి. ఏదైనా సరే డిఫరెంట్ మెయిల్ ఓకేనా, ఏదో ఒకటి ర్యాండమ్గా టైప్ చేసి @gmail.com క్లిక్ చేసి మీకు కొత్త అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఇంకొక కొత్త నెంబర్ని మీరు మరి ఈ విధంగా ఈ అప్లికేషన్లో చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఈ అప్లికేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.